నెల్లూరు జిల్లాలో కుబేర మూవీ తరహాలో జరిగిన స్కామ్ విచారణ ఎంతవరకు వచ్చింది? బాధితులకే నోటీసులు రావడం వెనుక కారణం ఏంటి? నిందితులు దర్జాగా జల్సా చేస్తున్న పోలీసులు మౌనంగా ఉండడానికి రీజన్ ఏంటి? కుబేర మూవీ చూశారుగా? సేమ్ అచ్చం అలాంటి స్క్రిప్ట్తో కోట్ల రూపాయలు కొట్టేశారు కొందరు నిందితులు. ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి అందులో అమాయకుల్ని ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద లక్షల లోన్ తీసుకున్నారు. ఇప్పుడు వాటికి ఈఎంఐలు చెల్లించాలంటూ బాధితులకు నోటీసులు వస్తున్నాయి. అంతేనా, ఏజెంట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో తమను రక్షించాలంటూ బాధితులు పోలీసుల్ని వేడుకుంటున్నారు. ఈ కేసును ముత్తుకూరు పోలీసులు విచారణ చేస్తుండగా లోన్ చెల్లించాలని బాధితులకు నోటీసులు వస్తుండడం వారిలో ఆందోళనకు కారణమవుతోంది. డబ్బులు రికవరీ చేయడానికి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఏజెన్సీతో బ్యాంకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితులకు నోటీసుల మీద నోటీసులు అందుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం కేసు విచారణలో ఉందంటున్నారు. యాక్సిస్ బ్యాంక్ కుంభకోణంలో సూత్రధారులు దర్జాగా తిరుగుతుంటే బాధితులు లబోదిబో అంటున్నారు. ఆన్లైన్లోని లొసుగుల్ని ఆసరాగా చేసుకుని నిందితులు ఈ భారీ స్కామ్కు పాల్పడ్డారు. వ్యక్తులకు సంబంధం లేకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా లోన్స్ ఇవ్వొచ్చని ఆర్బీఐ తీసుకొచ్చిన పాలసీని నిందితులు పక్కాగా ఉపయోగించుకుని స్కామ్ చేశారు. జాలే వాసుదేవ నాయుడు, అల్లాబక్షు మరో ఇద్దరు కలిసి ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీలు సృష్టించారు. అందులో అమాయక ప్రజల్ని ఉద్యోగులుగా చూపించి వారి ఆధార్ కార్డులతో ఆన్లైన్లో లోన్లు తీసుకున్నారు. ఒక్కో వ్యక్తి పేరుతో 14 లక్షల నుంచి 50 లక్షల దాకా రుణాలు తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం కదా, తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన బాధితులకు బ్యాంక్ అధికారులు ఝలక్కిచ్చారు. ఈఎంఐలు చెల్లించాలంటూ నోటీసులు పంపిస్తున్నారు. తమకు ఏమాత్రమూ సంబంధం లేకుండా తమ వారి పేరుపై కోట్ల రూపాయలు కొల్లగొట్టారని అటు బ్యాంక్ అధికారులకు ఇటు పోలీసులకు తెలిసినా తమకు న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు బ్యాంక్ అధికారులు 56 మంది జాబితాను పోలీసులకు ఇచ్చి వారు లోన్స్ కట్టడం లేదని ఫిర్యాదు చేశారు. విడవలూరుకు చెందిన చలంచర్ల లక్ష్మీనారాయణకు లోన్ రికవరీ ఏజెన్సీ నుంచి నోటీసులు వచ్చాయి. ఇప్పటికీ 3 నోటీసులు జారీ చేశారు. యాక్సిస్ బ్యాంకులో 14,90,000 రూపాయలు రుణం తీసుకున్నారని తిరిగి చెల్లించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. జిల్లాలో ఉండే బాధితులందరికీ ఇలాంటి నోటీసులు అందుతున్నట్లు తెలుస్తోంది. యాక్సిస్ బ్యాంక్ తన సిబ్బంది పాత్రపై ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు.